అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో కొంచెం ఉండొచ్చు నేను ఈ వీడియోలో. సో నేను కృష్ణాష్టమి కాబట్టి రాధా లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో రాధా లుక్ క్రియేట్ చేద్దాము. కొంచెం టోనర్ యూజ్ చేస్తుంటా. సో చాలా రోజులు అయిపోయిందనమాట నేను మేకప్ వీడియో అట్లా షూట్ చేయకుండా. సో అందుకే ఇది మన ఒరిజినల్ లుక్ కాదు, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది డ్రై అవ్వాలి. నా వాయిస్ కొంచెం వినిపించకపోవచ్చు ఎందుకంటే మైక్ ఛార్జింగ్ లేదు అండ్ మనకు టైం లేదనమాట. సో అట్లా రాధా లుక్ క్రియేట్ చేయాలని నాకు అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేయలేను అనమాట, ఫస్ట్ టైం. సో ఎందుకో నాకు రాధా లుక్ క్రియేట్ చేయాలనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ప్రైమర్ పెడుతున్నాను అనమాట. సో ప్రైమర్ ఎందుకంటే మనకి పోర్స్ అండ్ ఏమైనా స్కార్స్ అట్లా ఉంటే మినిమలైజ్గా అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ టేప్ పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఐ మేకప్ మంచిగా వస్తుంది ఇట్లా. సో ఐ మేకప్ నేను అస్సలు అనుకోలేదు ఏమంటారు క్రియేట్ చేద్దాము అని చెప్పి. నార్మల్గా అసలు ర్యాండమ్ అనమాట క్రియేట్ చేసి అట్లా అనుకున్నా. సలూన్ నుంచి రాగానే అసలు నేను ఏం ప్రిపేర్ కాలే, అందుకే కొంచెం మెస్సీ ఉందన్నమాట. కవర్ చేస్తున్నాను అనమాట విత్ ఆరెంజ్ కరెక్టర్. సో కొంచెం ఈసారి ఇప్పుడు మనం చేస్తుంది రాధా లుక్ కాబట్టి కొంచెం మేకప్ హెవీగానే ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఇది యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు పౌడర్తోనే సెట్ చేసుకుంటున్నా. ఇది కూడా కన్సీలింగ్ యూజ్ చేయాలి. చాలా రోజుల తర్వాత నేను ఒక ఫుల్ వీడియో విత్ మేకప్ది పెడుతున్నాను అనమాట. ఎందుకంటే చాలా టైం కుదరట్లేదు అండ్ కొంచెం నేను సెలూన్లో బిజీ అవుతున్నాను అనమాట. సెలూన్ వర్క్ అక్కడిక్కడ. నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడం అంటే షార్ట్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. అందుకని చెప్పేసి నేను ఎక్కువ యూట్యూబ్ ఫుల్ వీడియోస్కి నాకు టైం ఉండలేదు. సో అంతే. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా చేయాలనుకుంటున్నాను. సో పౌడర్తో సెట్ చేసుకున్నాక కన్సీలర్ మంచిగా బ్లెండ్ అయినాక ఐబ్రో పౌడర్ కానీ ఐబ్రో పెన్సిల్ కానీ తీసుకొని ఫస్ట్ ఐబ్రో సెట్ చేసుకోవాలి. కొంచెం వాయిస్ చాలా తక్కువ రావచ్చు, కొంచెం ఈ వీడియోకి ఇగ్నోర్ చేయండి. ఆల్రెడీ నా షేప్లోనే ఉంటాయి. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. సో అందుకని మేకప్ అనేది చాలామంది మేకప్ అంటే ఇట్లేదో ఫీల్ అవుతారు అనమాట. నాకు ఎందుకో అట్లా ఓవర్ ఫీల్ అయ్యేటోళ్ళని కోపం వస్తుంది. మేకప్ అనేది ఏం లేదు, మీకున్న ఏవైతే కరెక్షన్స్ని కరెక్ట్ చేసుకొని కాన్ఫిడెన్స్గా ఉండడానికి మేకప్ చాలా రోల్ ప్లే చేస్తుంది. చాలామంది దాన్ని అయితే ఎట్లా అంటే పెయింట్ వేసుకున్నట్టు ఫీల్ అవుతారు. అస్సలు అంత మేకప్ ఓవర్ వేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అయ్యేంత చాలామంది ఏమనుకుంటారు అంటే మేకప్ అనేది ఆర్టిఫిషియల్ అనుకుంటారు, కానీ మేకప్ న్యాచురల్గా కూడా వేసుకోవచ్చు. సో నేను డార్క్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. సో ఎందుకో గ్రీన్ ట్రై చేయబుద్ధి అవుతుంది. సో దీన్ని బ్లెండ్ చేయాలి మంచిగా. ఐ మేకప్ వేసుకోవడం కష్టం తెలుసా, చాలా కష్టం. సెల్ఫ్గా వేసుకోవాలి మాకే కష్టం అంటే అసలు మేకప్ రాని వాళ్ళకైతే ఇంకా కష్టం. బ్లెండ్ చేసుకున్నాక ఒక లైట్ గ్రీన్ తీసుకున్నాము. సో కొంచెం లైట్ గ్రీన్ మీకు కనిపిస్తుంది, లైట్ గ్రీన్. సో దీనిపైన లైట్ గ్రీన్ యాడ్ చేద్దాం, మంచిగా బ్లెండ్ చేయాలి. ఫస్ట్ టైం అనమాట నేను
ఇట్లా మొత్తం ప్రాపర్గా ఒక లుక్ క్రియేట్ చేస్తుంది. సో మొత్తం ఫినిష్ అయ్యే వరకు అసలు వీడియో అవుతుందా అనేది కూడా తెలియదు, ఎందుకంటే ఘోరంగా వస్తుంది అనమాట నాకు నడుము ఆల్రెడీ షేడ్. సో దీన్ని కొంచెం పైన బ్లెండ్ చేయాలి, ఈ పైన ఇట్లా హార్ష్గా ఉండకుండా మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. అనిపిస్తుంది గోల్డ్ పెట్టుకున్నాం. సో కొంచెం గోల్డ్ గ్లిటర్ తీసుకొని, సో ఇట్లా గోల్డ్ గ్లిటర్ తీసుకొని ఇట్లా యాడ్ చేయాలి. సో గ్లిటర్ పెట్టుకున్నాక మస్కారా పెట్టుకున్నాం. సో మస్కారా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది మస్కారా అసలు దేనికి యూజ్ ఉండదు అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది మస్కారా. పెట్టుకోండి. నార్మల్ మేకప్ వేసుకోకుండా కూడా బ్లాక్ పెట్టుకోవాలా అర్థమవుతుంది, కాకపోతే బ్రౌనే పెట్టుకుంటా, ఎందుకంటే నాకు బ్రౌనే సెట్ అవుతుంది. బ్రౌన్ కాజల్, కొంచెం నేను గ్రీన్ కలర్ తీసుకొని బ్లెండ్ చేద్దాం అనుకుంటున్నా, అంటే బాగా అనిపిస్తుంది. కొంచెం దీన్ని ఇట్లా బ్లెండ్ చేద్దాం. కూడా పెట్టుకున్నా, ఎందుకంటే నాకు వీడియో దేనికి కుదరలేదు లైనర్, ఎందుకంటే లైనర్ మళ్ళీ ఒకటి ఒకలాగా వస్తాయి. సో జల్దీ బేస్ మేకప్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ నేను తీసేస్తున్నా, సో ఇది తీసేస్తున్నా, టేప్ తీసేస్తున్నా. అండ్ ఇప్పుడు బేస్ మేకప్ అనేది మనం క్రియేట్ చేద్దాము. అన్నీ కవర్ చేస్తున్నాము. సో ఫింగర్స్తోనే డార్క్ సర్కిల్స్ అవన్నీ కవర్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళా బ్రష్ అవన్నీ యూజ్ చేస్తే టైం పడుతుంది. సో కొంచెం పింపుల్స్ ఈ మధ్య ఎక్కువనే అవుతున్నాయి. సో ఓవర్ ఇట్లా మేకప్ అయితే ఫింగర్స్తో వేసుకోకండి, మనకంటే అలవాటు కాబట్టి వేసుకుంటున్నాను నేను. సో దీన్ని ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేద్దాం. షేడ్ కొంచెం ఫౌండేషన్ తీసుకుంటున్నాను. సో తీసుకోవాలి, ఎప్పుడైనా మంచి ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఫౌండేషన్ బ్లెండ్ అయిపోయాక కొంచెం బ్లష్ అన్నమాట, కొంచెమే, ఎందుకంటే రాధకి బ్లష్ ఉండకపోతే ఎట్లా అక్క ఉన్నా. సో దీన్ని బ్లెండ్ చేద్దాం మంచిగా. చేసినాక మొత్తం పౌడర్తో సెట్ చేద్దాం. ఇప్పుడు మౌత్ ఏరియా చుట్టూ, నోస్ దగ్గర అండ్ కొంచెం ఫోర్హెడ్ దగ్గర. నెక్స్ట్ హైలైటింగ్ అన్నమాట. సో కొంచెం హైలైటింగ్ క్యూబో దగ్గర, క్యూబో అంటే ఇక్కడ బాగుంటుంది హైలైటింగ్ పెట్టుకున్నా. సో కొంచెం ఒక 2 షేడ్స్ మిక్స్ చేసి ఒక షేడ్ క్రియేట్ చేద్దాం.
ఈ లిప్స్టిక్ పెట్టుకుంటున్నా. లిప్స్టిక్ కూడా అయిపోయింది. లిప్ గ్లాస్ కూడా అయిపోయింది. సో బొట్టు ఒక్కటి పెట్టుకోవాలి. అండ్ జ్యువెలరీ నేను ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనుకుంటున్నా. సో ఫస్ట్ బ్యాంగిల్స్ వేసుకొని, మా అన్న వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా నేను ఇంత రెడీ కాలేదన్నమాట. సో ఈరోజు అయినా ఇంతగానం రెడీ. సో గాజులు అయితే వేసుకున్నా. నెక్స్ట్ ఇది సెట్ అయింది, పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో కమ్మలకి నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఏది అనేది నాకు కూడా తెలుస్తుంది. ఒకటి ఇది, ఒకటి ఈ ఆప్షన్ ఉంది, ఒకటి ఈ ఆప్షన్ ఉంది. బట్ నాకు ఏది పెట్టుకోవాలో అర్థమవుతుంది. ఇదే పెట్టుకుంటా. సో ఇది కూడా అయిపోయింది. పెట్టుకున్నా. సో బొట్లు ఒక్కటి మా మమ్మీని పెట్టుకుంటా. సో మా మమ్మీని చేస్తాను. అరే ఈ మాటలు కూడా పెట్టుకోరు, అది ఇట్లా పొడుగువి ఇలా పొడుగు వేయడమే మన దగ్గర ఉన్నాయి కదా మొన్న వేయడం ముద్దులు చెప్పసారం పెట్టుకున్నాను. పొదుపు కోడు నాకు చిన్న టిక్లీలు పెట్టుకోండి. దీనికి వైట్వి బొట్టు శీషలు పెడితే సెట్. సో మేకప్లకు అయితే అయిపోయింది. నేను మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. సో ఎట్లుంది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట, చిన్న ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రెడీ కాలే. సో టైం ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. సో స్టే ట్యూన్. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎట్లుందని. సో నేను మొత్తం వీడియో చూపిస్తాను.